అలాంటి పథకాలు కాకుండా ఇప్పుడు మీరు అలాంటి ఉచితం ఇవ్వమంటారు కదండి. అలాంటివి ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఇప్పుడు సగం డిపెండ్ అయ్యేది కార్పొరేట్ సెక్టర్ మీదనే. అంటే ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్స్ గానీ, ప్రైవేటు స్కూల్స్ గానీ, ప్రైవేట్ కాలేజీలు గానీ వీటి మీదే డిపెండ్ అయ్యి ప్రభుత్వంలో వచ్చే ఆదాయంలో కనీసం పావువంతు శాతం వీటి మీదే వస్తుందండి. అంటే బ్యాక్ డ్రాప్ లో కానీ కనిపించే ట్యాక్స్ పరంగా కానీ అలా వస్తుందండి. మరి మీరు ఉచితాలు ఇస్తే అవి ఇవ్వాలన్నారు కదా, వాటి వల్ల ఈ కార్పొరేటర్ అంతా పడిపోద్ది కదండి. ఇంకొక విషయం మీకు చెప్పాలండి, ఇప్పుడు మీరే చెప్పినారు ఒక 20% ప్రభుత్వం కార్పొరేట్ మీద ఆధారపడి ఉంటుందని. అయితే ప్రభుత్వం అన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆ కార్పొరేట్ గురించి గిట్ట ఆలోచించండి, మొత్తం గురించి కాదు. అవునండి. 20% అక్కడ ఆలోచించి 80% ఇక్కడ ఆలోచించండి. ఓకే. అంటే మీరు ఆ 20% కోసానికి ఇక్కడ ఉన్న 80% ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇచ్చినట్టే కదండి. అంటే అటు కొంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా ప్రజలకి మంచి చేకూరేటట్టు మీరు చేయమంటున్నాం. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు కార్పొరేట్ అని చెప్పారు, కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేసేటోళ్ళు 20% ఉంటారు. ఆ 20% లా 10% పీపులే పిజ్జా బర్గర్లు తింటారు. వాళ్ళకు లోకల్ బిజినెస్ తోటి ప్రాబ్లం లేదు. కానీ ఆ కార్పొరేట్ ఇండస్ట్రీ లగితంగా పనిచేసే 10% మంది రోజువారీ ఉడిసేటోడు, వాచ్మెన్, అవి ఇవి అన్ని ఉంటాయండి, డ్రైవర్లు ఉంటారు, అన్ని ఉంటారు. చేసే వాళ్ళు విధంగా కార్పొరేట్ పనుల ఆఫీస్ లో ఉన్నారు. మళ్ళీ ఆ కార్పొరేట్ ల విధంగా 10% ఉన్నప్పుడు మీరు కార్పొరేట్ వాళ్ళ గురించి ఆలోచించండి. దాంట్లో పడి గిటంగా ఉన్నారు తక్కువ జీతాలకి పనిచేసేటోళ్ళు. ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ దాంట్లో కూడా చూసుకోండి, కొత్తగా ఫ్రెషర్ పోయిన బాబు 15,000కు 12,000కు పనిచేస్తున్నాడు. మళ్ళీ ఆడు కార్పొరేట్ ఎట్లా అవుతాడండి? వాడు ఒక సామాన్య ప్రజలే కదా, నాలాగా టాక్సీ డ్రైవరే కదా. కమ్సకం ఇప్పుడు మాకైనా మీరు బండ్లో కూర్చొని మా బాధ అర్థం చేసుకొని, ఇగో బాబు ఒక చై తాగుని ఒక 50 20 ఇస్తే మేము ఒక చై ఒక సిగరెట్ తాగుతాం, వానికి ఎవరు ఇస్తారండి? కార్పొరేట్ ఆఫీస్లో కూర్చున్నోడు అందరు కార్పొరేట్ కాదండి. మన దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా 100కు 85% ప్రజలు సామాన్య ప్రజలే. 85% సామాన్య ప్రజలే. మిగతా 50% ఏవైతే ఉండరు కదా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ఇప్పుడు మా సీఎం సాబ్ సాయంత్రం వెళ్తున్నాడు, మధ్యాహ్నం వెళ్తున్నాడు. ఆయన వెళ్ళినప్పుడల్లా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ జామ్. దాని లోపల విఐపి ఎవడు ఇబ్బంది పడతలేడు, సామాన్య ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. కాన్వాయ్ పోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పోయేది మెయిన్ రూట్, అది ఆయన ఎక్కడి నుంచి పోతాడో అది సిటీకి మెయిన్ రూట్, అక్కడ ఇబ్బందే కదండి. అవునండి. ఇప్పుడు ఈ ఉచిత పథకాలను ఇస్తున్నారు కదండి, దాని వల్ల ప్రజలకు ఎక్కువ మేలు చేకూరుద్ది అనుకుంటారా, ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకుంటారా? నష్టం కూడుతుందండి. నష్టం ఎంత శాతం చెప్పగలంటే సుమారుగా ఇప్పుడు 100% నష్టం జరుగుతుంది? 100కు నేను 100% మీకు చెప్తున్నా, నష్టమే సార్. మీరు ఉచితం ఇచ్చే బదులు మీరు ఇప్పుడు చూడండి, ఒక రేషన్ షాప్ లో మీరు బియ్యం ఇస్తా అంటున్నారు, అది ఉచితం ఇస్తా అంటున్నారు. అవి తిననికి రాదు, మన్నికి చేయనికి రాదు, పశానికి చేయనికి రాదు. అదే మీరు అక్కడ రేషన్ షాప్ లో ఇచ్చే ఉచితం కట్ చేసి ఓపెన్ మార్కెట్ లా 30 రూపాయలకి బియ్యం అమ్మండి, మంచి క్వాలిటీ బియ్యం, క్వాలిటీ వస్తువులని, క్వాలిటీ సరుకులు తక్కువ ధరకు అమ్మండి. మేమే మీకు రెడ్ కార్పెట్ పడుస్తాం. అది ఆలోచించండి. సామాన్యుడు బ్రతకడానికి అవసరమైన నిత్యావసర సరుకులని తక్కువ ధరలో ఉండండి సార్. మొత్తం ఉచితం ఇవ్వకండి. ఉచితం మీరు ఇస్తుంది కుంగిపోయినాయి, పొంగిపోయినాయి, పురుగులు ఉన్నాయి, ఉచితం ఇస్తున్నారు. అవి ఎందుకు ఇస్తున్నారు సార్? మీరు అంతే, దాని లోపల ఎవరికి లాభం లేదు సార్. అది మీరు ఏదైతే క్వాలిటీ వస్తువు ఉన్నది కదా, అది మీరు ఓపెన్ మార్కెట్ లో తక్కువ ప్రైస్ కి అమ్మండి. ఒక సాధారణ ప్రజలుగా మేము కొంటాం, మాకు సంతోషం ఉండదా అండి? చెప్పండి, మంచి క్వాలిటీ వస్తువులు తీసుకుపోవాలని. ఓకే. ఇప్పుడు ఈ మీరు క్యాబ్ అనేది దాదాపు 15 ఏళ్ల ముందు నుంచి నడుపుతున్నారు కదండి. ఇప్పుడు మీకు ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి సుమారుగా గవర్నమెంట్ ఏదైనా మీకు ఏదైనా పథకం లాంటిది కానీ, లేకపోతే ఏదైనా మంచి చేకూరేటట్టు మీకు ఏదైనా అవకాశం ఇవ్వట్లేదా? ఇంతవరకు వినండి, నేను తెలంగాణ పర్సన్, నాది హోమ్ టౌన్ తెలంగాణ, పుట్టింది తెలంగాణ, పెరిగింది తెలంగాణ, సచ్చుడు తెలంగాణ, మా వంశ పూర్వపురాలంతా తెలంగాణ. ఇంతవరకు ఏ గవర్నమెంట్ క్యాబ్ డ్రైవర్లకు ఎలాంటిది ఏం చేయలేదు. 9.5 సంవత్సరాలు కేసీఆర్ సాబ్ గవర్నమెంట్ ఉంది, ఆయన ఏమీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. నెక్స్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది రేవంత్ రెడ్డి గారిది. ఆయన గిటంగా ఒక్క మాట పల్లెత్తు క్యాబ్ డ్రైవర్ల గురించి అడగలేదు, ఏమి చెప్పలేదు, ఏమి